ఈరోజు మాచెల్లపట్నంలోని జాతీయ బహుజన పార్టీ ఆధ్వర్యంలో అలాగే రైతు కూలి మహిళా సంఘం లీడర్లు బహు కళాకారులందరూ కూడా డప్పు కళాకారులు బహు కళాకారులు అంటే అందరూ జేబీపీ పార్టీ నాయకులు మరి ఈరోజు ప్రతి బ్యాంకీకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రజా సమస్యల మీద మా పార్టీ స్పందిస్తుంది. అన్ని సామాజిక వర్గాలకి రైతు కూలి మహిళలకి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని జీవించి వారి అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నందుకు బ్యాంక్ మేనేజర్లు తప్పనిసరిగా ఒక్కొక్క మహిళలకి ఒక్కొక్క కుటుంబానికి 3 లక్షల నుంచి PMEGPలోని 10 లక్షల రూపాయల లోన్లు కానీ ఇవ్వాలని కెనరా బ్యాంక్ మేనేజర్ గారికి అలాగే స్టేట్ బ్యాంక్ మేనేజర్ గారికి ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారికి అలాగే మరి గోదావరి చైతన్య గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గారికి కూడా వినతిపత్రంలో ఇవ్వడం జరిగింది. రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించడం జరిగింది. ఈ మీడియా ద్వారా మాచెల్లపట్నంలోని మాచెల్ల నియోజకవర్గ స్థాయిలో అందరికి కూడా ప్రజలందరూ గమనించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సంక్షేమ పథకాలు నిరుపేదలకు చెందాలని ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రతి బ్యాంకులో కూడా మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జాతీయ బహుజన పార్టీ జేపీపీ పార్టీ నాయకుడిగా మరి నర్సాపేట పార్లమెంటు ఎంపీగా పోటీ చేసిన నాయకుడిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మరి జేపీపీ పార్టీ నాయకులు మరి అలాగే రాయపాటి ప్రసాదు, బహుజన రైతు కూలి మహిళా సంఘం లీడరు ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయపాటి జయమ్మ గారు, డప్పు కళాకారులు ప్రెసిడెంటు పల్నాడు జిల్లా మరి దానం గారు, అలాగే రత్నం గారు, మరి టౌన్ అధ్యక్షురాలు దేగల శాంతి, మేరమ్మ, మరి కొంపు వెంకటమ్మ వీళ్ళందరూ కూడా మహిళా సంఘం లీడర్లుగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మహిళలు గమనించాలి. ప్రతి కుటుంబానికి 3 లక్షల రూపాయలు బ్యాంకు రుణాలు ఇవ్వాలని జాతీయ బహుజన సమాజ్ పార్టీ మరి అలాగే రైతు కూలి మహిళా సంఘం బహు కళాకారులందరూ కూడా మరి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజలు వినియోగించుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి జేబీపీ పార్టీ ముందుకు వస్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ జై భీములు, కళాభివందనాలు.